ప్రభునందు ప్రియమైన వాటారా, ఈరోజు యేసుప్రభు వారు మనతో మాట్లాడిన ఒక మాటని గుర్తు చేసుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనము. కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు ఏవి అడుగుదురో అవన్నీ పొందినట్లుగా నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. ఈ ప్రార్థన అనేది కేవలం మన కోరికలను, మన అవసరాలని దేవునికి చెప్పడం మాత్రమే కాదు, కానీ ఆయన వాగ్దానాలపై సంపూర్ణ విశ్వాసాన్ని ఉంచడం. యేసు ప్రభువు ఈ వాక్యంలో ప్రార్థనకు విశ్వాసం అనేది ఎంత ముఖ్యమో ఆయన చెప్తున్నారు. దేవుడు మన ప్రార్థనలు వింటాడని, తన సమయంలో తన చిత్తానుసారముగా శ్రేష్టమైన దాన్ని అనుగ్రహిస్తాడని నమ్మాలి. కొన్నిసార్లు జవాబు మనకు ఆలస్యమైనట్టుగా అనిపించవచ్చు, కానీ ఆయన మన విశ్వాసాన్ని బలపరుస్తూ మనకు మేలు కలిగించే సమయాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆయన మన ప్రార్థనలు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉన్నప్పుడు ఆయన తన మహిమ కొరకు వాటిని నెరవేరుస్తాడు. ఈరోజు మీ హృదయంలో ఉన్న ప్రతి భారాన్ని, ప్రతి అవసరాన్ని ప్రభువునకు అప్పగించండి. సందేహాన్ని విడిచిపెట్టి విశ్వాసంతో ప్రార్థించండి. ప్రార్థనతో విశ్వాసం అద్భుతాలకు దారి చూపుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యమునకు మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. ప్రార్థనలో మేము అడుగుతున్న వాటిని విశ్వాసంతో మీ చేతుల్లో ఉంచే కృపను మాకు దయచేయండి. మాలో ఉన్న చిన్న చిన్న సందేహాలను తొలగించి మీ వాగ్దానాలపై మేము నిలకడగా నిలబడి అటువంటి నమ్మకాన్ని మాకు దయచేయండి. మా అవసరాలను నీ చిత్త ప్రకారంగా మార్చి మా జీవితాల ద్వారా మీ మహిమ మా యందు ప్రత్యక్షమగినట్లు చేయండి. నిరాశలో ఆశను, బలహీనతలో బలాన్ని, భయంలో ధైర్యాన్ని అనుగ్రహించండి. మా ప్రార్థనలు ఆలకించి మీ సమయంలో తండ్రి శ్రేష్టమైన జవాబు దయచేయమని మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.